గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 1885 డిసెంబర్ 8న బొంబాయిలో 72 మందితో ఏర్పడ్డ జాతీయ కాంగ్రెస్ పార్టీ నేడు దేశంలోని 140 కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మండల, గ్రామ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులతో కలిసి నోడల్ అధికారుల ఆదేశాలతో దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఒకవేళ గ్రామంలో కార్యక్రమం జరిగిన సమయంలో మీరు అందుబాటులో లేకపోతే గడువు ముగిసిన తర్వాత కూడా దగ్గర్లోని మండల పరిషత్, మున్సిపల్ కేంద్రాల్లో అధికారులకు అప్లికేషన్ అందజేయవచ్చునని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం తమది కాదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ఇది ప్రజాప్రభుత్వమని చెప్పారు. 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదు. 9 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రజల చేత, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం మాది. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఒప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. మాది దొరల ప్రభుత్వం కాదు. ఒక వర్గం, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. మేమిచ్చిన 6 గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నాం. మీ దగ్గరికి వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తాం అని బట్టి వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి, రంగారెడ్డి, కలెక్టర్ గౌతమ్, రాష్ట్ర ఉన్నతాధికారులు సందీప్ కుమార్, సుల్తానియా, హనుమంతారావు, శృతి ఓజా, రాచకొండ సిపి సుధీర్ బాబు పాల్గొన్నారు. రాజ్యం ఈరోజు అప్లికేషన్, ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్లు తీసుకొని వాటి అమలు చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, దొరల ప్రభుత్వం కానే కాదు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వం ఇది. ప్రజల కోసం ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. కొన్ని సంవత్సరాలుగా అప్లికేషన్ పెట్టుకోవాలని, కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేనటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఒకటే కౌంటర్ పెడితే ఇబ్బంది ఉంటుందని చెప్పి ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని, ప్రతి ఊర్లో కూడా, ఇదే అక్కడ మండల హెడ్ క్వార్టర్లో కాదు, ప్రతి ఊర్లో కూడా ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెట్టాలని, దాని సరిపోయే కౌంటర్లు పెట్టి ప్రతి కౌంటర్కి అధికారిని నియమించాలని, 6వ తారీఖు వరకు అప్లికేషన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. చేసేటువంటి మిగతా కార్యక్రమాలు ఈ అప్లికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాం. బంజారాహిల్స్ వార్డ్ ఆఫీస్ వద్ద ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే సీఎం ప్రసంగాన్ని చదివి వినిపించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఉన్న సమస్యల్లో వేతనాల సమస్య కీలకమైనది. ప్రతి నెల 1వ తేదీన జీతాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి తెలంగాణలో ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు పడేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు. పెన్షన్లు కూడా అదే విధంగా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం అప్పుల కుప్పగా మార్చేసిందని అసహనం వ్యక్తం చేశారు. అందుకే ముందు రాష్ట్రాన్ని గడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అప్లికేషన్ లాంచ్ చేసి ఈరోజు నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నగరంలో 600 కేంద్రాలు, 150 డివిజన్లలో డివిజన్కు 4 చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసి 28వ తేదీ నుంచి
6వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతోంది. ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. అధికారులను కూడా కోరుతున్నాం, ఎక్కడ కూడా అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి, లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పి కోరుతున్నాం. 6 గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫార్మెట్ ఉంది. ఇది కాక మీకు వ్యక్తిగతంగా కావచ్చు, ఆ యొక్క వార్డులో కావచ్చు, లేకపోతే ఆ యొక్క సొసైటీలో ఆ స్లమ్స్లో ఉండబడేటువంటి ఇతరత్ర సమస్యలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఉంటుంది. కాబట్టి ఆ కౌంటర్ మీద కూడా మీ సమస్యల్ని రిజిస్ట్రేషన్ ఒక కాగితం మీద రాసిచ్చేటువంటి అవకాశం ఉంది. తనను మేడం అని పిలవవద్దని సీతక్క అని పిలవాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఆమె ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం జామినీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు మేడం అంటూ పిలవడం ప్రారంభించారు. దీంతో స్పందించిన సీతక్క తనను మేడం అని పిలవవద్దని, సీతక్క అని పిలిస్తే చాలని సూచించారు. మేడం అంటే దూరం అవుతుంది, ఇది గుర్తుంచుకోండి. నన్ను సీతక్క అంటేనే మీ చెల్లిగా అక్కగా కలిసిపోతాం అని వ్యాఖ్యానించారు. పదవులు ఎవరికి శాశ్వతం కాదని, విలువలు మంచి పనులే మనకు శాశ్వతం అన్నారు. కాంగ్రెస్ పాలన అంటే గడిల పాలన కాదని, గల్లీ బిడ్డల పాలన అని అన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏం అవసరమున్నా మాతో చెప్పుకోవచ్చునని ప్రజలకు ధైర్యం చెప్పారు. కాగా ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆమె జామినీలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు రేపు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో వారు హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతారు. బ్యారేజ్ వద్ద అధికారులు మంత్రులకు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. కాళేశ్వరం కోసం అవసరమైన విద్యుత్, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ సమస్యలు, వాటి పరిష్కారాలపై ప్రెజెంటేషన్ సందర్భంగా మంత్రులకు వివరించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల లాభాలను అలాగే నష్టాలను అధికారులు వివరిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, నిర్మాణంతో సంబంధం ఉన్న అందరూ రేపటి సమావేశంలో పాల్గొనేలా చూడాలని ఈఎన్సీకి ఇప్పటికే మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రేపు నిర్మాణంలో పాల్గొన్న సంస్థలు కూడా పాల్గొననున్నాయి. ప్రజాపాలనకు విశేష స్పందన వస్తుందని ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పథకం అమలుకు నేటి నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని చెప్పారు. ఈ రోజు నుండి వచ్చే నెల 6 వరకు స్వీకరిస్తారన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తు కోసం స్థానికులు బారులు తీరారు. ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలను అమలు చేసే విధంగా దూసుకెళ్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేకుండా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. పలు గ్రామాలను ఆయన ఎమ్మెల్యే సందర్శించారు. నిరుపేదల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రం ఈరోజు దివాలా తీయించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఈరోజు పేద ప్రజల నెత్తిన 7 లక్షల, ఒక్కొక్కరికి సగటున 7 లక్షల చొప్పున అప్పు పెట్టింది. అయినా పర్వాలేదు, మేము ఇచ్చిన మాట తప్పకుండా, ఏ మాట అయితే ఇచ్చినామో తెలంగాణ ప్రజలకు 6 హామీలు ఏదైతే ఇచ్చినామో ఇచ్చిన 48 గంటల లోపటనే 2 హామీలు అమలు చేసినాం. మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ 10 లక్షలు. మిగతా 4 హామీలను ఈ రోజు నుంచి 6 రోజులు ప్రజలందరినీ కూడా వాళ్ళకు అవసరాలను వచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, మీరు చూస్తున్నారు ఇక్కడ క్యూలలో ఇబ్బంది పడకుండా వాళ్ళకు చాలా ఉన్నోళ్ళు మొత్తం అన్ని విధాలుగా వాళ్ళకు అల్కగా వచ్చి దరఖాస్తులు ఇచ్చే విధంగా మేము వాళ్ళకు సౌకర్యాలు కల్పించి ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళతో తీసుకుంటున్నాం. మా అధికార యంత్రాంగం అంతా, మా నాయకులంతా ఇక్కడ ఉండి వాళ్లకు హెల్ప్ చేసుకుంటూ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను వాళ్ళు సక్రమంగా నింపి ఇచ్చేటట్టుగా చూస్తున్నారు. ఈ అన్ని హామీలను అమలు చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది. అందుకే మేము ఎన్నికల ముందు చెప్పినాం,
ప్రజా పాలన వస్తుంది, ప్రజల ప్రభుత్వం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బతుకమ్మ ఆడగానే హిందూ మతాన్ని గౌరవించినట్లు అవుతుందా అని చురకలంటించారు. అసలు కవిత ఏ మతాన్ని గౌరవిస్తుందో చెప్పాలి అని ప్రశ్నించారు. తాము హిందూ మతంతో పాటు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని అన్నారు. కవిత ఇప్పటి వరకు ఎన్ని గుడులను కాపాడిందో చెప్పాలని నిలదీశారు. కానీ తాము జగిత్యాలలో రామాలయం ఆక్రమణకు గురి కాకుండా చూశామన్నారు. దరూర్ క్యాంపులో హనుమాన్ దేవాలయం విషయంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చేతులెత్తేస్తే తాను ఆ ఆలయం కాపాడుతానని హామీ ఇచ్చానని తెలిపారు. ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు ముస్లింలు కావాలని ఎద్దేవా చేశారు. కానీ మన మతాన్ని ఎంతగా ప్రేమిస్తామో ఇతర మతాలను కూడా అంతే గౌరవించాలన్నారు. దొరసాని పుణ్యాన 10 ఏళ్లలో బొగ్గుగని కార్మిక సంఘం రద్దయిందని కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సింగరేణి ఎన్నికల్లో తమ మిత్రపక్షం గెలిచిందని, ఇది లోక్సభ ఎన్నికల్లో తమకు కలిసి వచ్చే అంశమే అన్నారు. మాజీ సీఎస్పీ నేత దివంగత పి జనార్దన్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఖైరతప్ప చౌరస్తాలోని ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీజీఆర్ సేవలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దివంగత పి జనార్దన్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఖైరతప్ప చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీజీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. బలహీన బడుగు వర్గాల కార్మిక వర్గాల ఆశాజ్యోతి, అన్నా అంటే నేనున్నానని పలికిన నాయకుడు పీజీఆర్ గారు 16వ వర్ధంతి సందర్భంగా పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పీజీఆర్ గారి అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనడం జరిగినది. ఎలాగైతే పీజీఆర్ గారు ఉన్న రోజులు పేద ప్రజల కోసం బతికారో, వాళ్ళకై తన జీవితం ధారపోసారో, అదే స్ఫూర్తిగా ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు కూడా ముందుకు వెళ్ళాలని, కార్యకర్తలు కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరిపడం జరిగింది. అందరు కూడా పీజీఆర్ అనగానే ఒక రాజకీయాల్లో దిక్సూచిగా నిలిచిన నాయకుడు, ప్రజల కోసం బతికినాడు, ప్రజల కోసమే ఆయన ఇదయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కాంగ్రెస్ సభలోనే ఇదైన మహానాయకుడు పీజీఆర్ గారు. ఆయన ఆశయాలు, ఆయన చేసిన సేవలు ఎప్పుడు కూడా గుండెల్లో అలాగే ఉండిపోతాయని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆయనని స్మరించుకుంటూ వెళ్ళారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మల్రెడ్డి రామరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ రాష్ట్ర ప్రజల పొట్టకొట్టి కుటుంబం అంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల హామీ ఇచ్చిందో ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే వాటి ప్రక్రియ ప్రారంభించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజా పాలనను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కూడా అవిట్ల మీద పెట్టి ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు కానీ 10 లక్షల ఇన్సూరెన్స్ కానీ అమలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి 6 గ్యారంటీల మీద దరఖాస్తులు తీసుకొని 100 రోజులలో 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆ మాట నిలబెట్టుకోవడంలో భాగంగానే ఈ నెల 28 తారీఖు నుంచి వచ్చే నెల 6 తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకొని అవి అన్నీ స్క్రూట్నీ చేసి అందరికీ పేదలకు వచ్చే విధంగా ఈ 6 గ్యారంటీలు ఉంటాయని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నిన్న మొన్న ఒక్క నెల కాలేదు అధికారంలోకి పోయి వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలు ఎన్నడిస్తారు, కరెంటు బిల్లు ఎన్నడ మాఫ్ చేస్తారు, ఇంకేదో మాట్లాడుతున్నారు. వాళ్ళకి నిజంగా కూడా బుద్ధి ఉంటే వాళ్ళలా మోసం చేసి ఈ రాష్ట్ర యూత్
ప్రజలందరికీ 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు వరకు 9 సంవత్సరాలు ఒక్క రూపాయి ఇచ్చిన పాపన పోలే. మేము ఏదైతే చెప్పినామో ఆ మాట నిలబెట్టుకున్న దాంట్లో భాగంగానే ఈరోజు ఈ స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అంతేకాదు మొన్న మా ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు, ఎస్పీలకు చాలా క్లియర్గా చెప్పారు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం, వాళ్లకు అనుగుణంగానే మనం పనిచేయాలి తప్ప ఎవడన్నా భూములు కబ్జా పెడతానో లేకపోతే ఇంకేదో పెడితే ఎవరిని కూడా క్షమించొద్దని మరి స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పిర్రంటే ఈ రాష్ట్రం దోసుకున్న ఈ నాయకులకు ఇప్పుడన్నా బుద్ధి రావాల్సిన అవసరం ఈ టీఆర్ఎస్ వాళ్లకు రావాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రజాపాలన పేరుపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమం అట్టర్ఫ్లాప్ అయిందని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ వ్యాఖ్యానించారు. విధి విధానాలు లేకుండా అమాయక ప్రజలను రోడ్లపై తిప్పుతున్నారని మండిపడ్డారు. ఇదే ప్రక్రియ ఆన్లైన్ చేసి ఉంటే ప్రజలకు తిప్పలు తప్పేవన్నారు. తక్షణమే ప్రభుత్వం ఇప్పటికైనా సరిదిద్దు చర్యలు తీసుకుని అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్ చేస్తే అధికారులకు ఒత్తిడి కాకుండా అటు ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుందని డిమాండ్ చేశారు. సామెతలు బాగా చెప్పే రేవంత్ రెడ్డి గారు, మీరు మరొక్కసారి వినండి. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి అమాయక ప్రజలతోటి, తెలంగాణ ప్రజలతోటి మీరు ఆడుకుంటూ ఉన్నారు. ఈరోజు మీరు ప్రజాపాలన పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అట్టర్ ఫ్లాప్. ఈరోజు ఏ ఒక్క సెక్టర్లో కూడా అప్లికేషన్ ఫామ్స్ లేవు. ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, మరి మహిళలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరైన గైడ్లైన్స్ లేవు. మీరు ఫస్ట్ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఓపెన్ చేసిన తర్వాత స్కీమ్లు ఓపెన్ చేస్తే దీనిలో ఒక క్లారిటీ ఉండేది, కన్ఫ్యూజన్ తగ్గేది. మీరు అది తప్పు చేసిర్రు. అసలు నేను అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారి ప్రభుత్వము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సకల జనుల సర్వే పేరుతోటి ఒక భారీ సర్వే చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి, కుటుంబాలందరి డేటా తీసుకొని మీ దగ్గర పెట్టుకున్న తర్వాత ఆ డేటాని వాడుకొని అసలు మీ దగ్గర డబ్బులు ఇచ్చే పరిస్థితే లేదు. ఈ రోజున ఫస్ట్ ఆ డేటా వాడుకొని దాంట్లో అసలు ముఖ్యమైన అర్హుదారులు ఎవరు ఉన్నారో వాళ్లకు మీరు స్కీమ్లు వర్తింపజేసి ఉంటే ఈరోజు ఈ సమస్య తప్పేది. కానీ మీరేం చేసిర్రు, ఒక తౌడేసి కొట్లాడుకో అన్నట్టుగా, చాటలో తౌడేసి కొట్లాడుకో అన్నట్టుగా ఇదిగో స్కీమ్లు అంటూ ఒక విధి విధానాలు లేకుండా ప్రజలను రోడ్డు మీద తీసుకొచ్చి ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నువ్వు ఒక సెక్రటరియట్లో మంచిగానే వండుకుంటావు సార్. మీ అప్లికేషన్లు తీసుకున్న ప్రజలు తెల్లారు లేచిన తర్వాత ఇక్కడ ఉన్న కార్పొరేటర్లను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అడుగుతారు. వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి? 9 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు 6 పథకాలు అమలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మహిళలకు 2,500 పెన్షన్ ఒకటి, మరి 500 సిలిండరే, మరి 10 లక్షల రూపాయలు రేషన్ కార్డు, మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, మరి ఆరోగ్యశ్రీ, అవన్నీ పథకాలు ఉన్నాయి కాబట్టి మహిళలకు బాగా ఉపయోగపడుతుంది. అందరూ బారుగా వచ్చేసి నిలబడి అధికారులు కూడా మంచిగా స్పందిస్తూ అప్లికేషన్ ఫిలప్ చేసి వారు ఏరియా ప్రకారంగా ఇచ్చి వాళ్ళు తీసుకొని స్టాంప్ వేసి ఇస్తున్నారు. ఇది మహిళల కోసం చాలా ఉపయోగపడేది కాబట్టి అందరూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేరవేయాలని చెప్పేసి మా యొక్క కాంగ్రెస్ నాయకులు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యే మన మైనంపల్లి హనుమంతరావు గారు సూచనల మేరకు మా ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ కూడా అందరికీ లబ్ధిదారులకు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలంతా హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్లమెంటు ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. 4 సిట్టింగ్ ఎంపీల పోటీపై క్లారిటీ ఇచ్చారు. సిట్టింగ్ ఎంపీలు అదే స్థానం నుంచి పోటీ చేయాలని అమిత్ షా ఆదేశించారు. దీంతో నిజామాబాద్ నుంచి అరవింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు బరిలో దిగడం దాదాపు ఖరారైంది. తెలంగాణ బీజేపీ నేతల కోల్డ్ వారిపై అమిత్ షా సీరియస్ అయ్యారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ సీనియర్ నేత హుజరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఓటమి అనంతరం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఈటల బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. దీనిపై ఈటల రాజేందర్ స్పందించారు. తాను బీజేపీ పార్టీని వీడడం లేదని ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ తనపై దుష్ప్రచారం చేస్తుందన్నారు. అలాగే తాను బీజేపీలో ఉండటం ఇష్టం లేని వారు ఇలా చేస్తుండొచ్చునని ఈటల చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా తాను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఈటల స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసింది. కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ మాట్లాడుతూ తాను కాన్వాయ్తో వెళ్లే సమయంలో నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని, ఎక్కువసేపు ట్రాఫిక్ ను నిలపవద్దని, తాను బయలుదేరే కొద్ది సమయం ముందు ఆపితే చాలని అధికారులకు సూచించారు. మరో సందర్భంలో తెలంగాణకు అప్పులు ఉన్నాయని, ప్రకటనలకు ఎక్కువగా ఖర్చులు చేయవద్దని అధికారులకు సూచించారు. అయితే వీటికి భిన్నంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనిపిస్తుందని బీజేపీ తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ చేసింది. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పనికిమాలిన పనులు అని పేర్కొంది. ఆర్భాటాలు వద్దు, ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని సీఎం రేవంత్ చెప్పారని, కానీ భారీ కాన్వాయ్తో రేవంత్ రెడ్డి వెళ్తుండగా ట్రాఫిక్ జామ్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఫోటోను బీజేపీ షేర్ చేసింది. ప్రభుత్వం అప్పుల్లో ఉంది, అనవసర ఖర్చులు వద్దని రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి వివిధ పత్రికల్లో ఇచ్చిన యాడ్స్ ఫోటోలను పేర్కొంది. భారత జాతీయ కాంగ్రెస్ 139 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ టెంపుల్ ఎక్స్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాటా సుధారాణి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 139 సంవత్సరాల నుండి భారతదేశం కోసం అన్ని త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాటా సుధారాణి అన్నారు. అభివృద్ధికి, దేశాభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీలను ప్రజలకు అందిస్తామని కాటా సుధారాణి చెప్పారు. మండల్ ప్రెసిడెంట్స్ అలాగే పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు 139వ కాంగ్రెస్ పార్టీ జాతీయ జెండాని ఎగురవేయడం జరిగింది. ఈరోజు చాలా గొప్పగా మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 139 సంవత్సరాల నుంచి దేశం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ జెండాని గర్వంగా ఈరోజు రెపరెపలాడుతూ ఎగురవేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే దేశాన్ని కాపాడుకోవడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాము. పార్టీ సిద్ధంగా ఉంది. అధినాయకత్వము సోనియా గాంధీ గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, ఇక్కడ మాకు రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు కూడా మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మండల్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బండ్లగూడ కల్సా సొసైటీ బ్యాంక్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కల్సా బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి పెంటారెడ్డి, వైస్ చైర్మన్ కొలన్ తిరుపతి రెడ్డి, కల్సా సొసైటీ బ్యాంక్ సభ్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాలాపూర్ బండ్లగూడ కల్సా ప్రాథమిక వ్యవసాయ సంఘం గత 2005 నుంచి ఏ విధంగా అయితే క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నామో అదేవిధంగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా పాలకవర్గ సభ్యులు అందరం కూడా హాజరు కావడం జరిగింది. మా సిఓ గారు కూడా అందరి మధ్యన ఈరోజు క్యాలెండర్ అనేది ఆవిష్కరించడం జరిగింది. 2024 23 వేడుకలు చెప్పుకుంటూ 24 క్యాలెండర్. గత సంవత్సరం మా సంఘం లాభాలలోనే ఉన్నది, కరోనాలో కూడా లాభాలలోనే ఉన్నది, ఇప్పుడు కూడా లాభాలలోనే ఉన్నది, ఎప్పుడు కూడా లాభాలనే. మేము ఎక్కడ కూడా ఫైనాన్స్ తీసుకోవడం కూడా లేదు. మా సొంత నిధులతోనే మేము మా సంఘాన్ని నడిపిస్తున్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఈ డీసీసీ బిజినెస్ కానీ మేము చేస్తున్నటువంటి బిజినెస్ మా సంఘ సభ్యులది డిపాజిట్లు మావి తప్ప మేము ఎక్కడ కూడా లోన్స్ అనేది లేదు. మా సంఘ సభ్యులు చేసిన డిపాజిట్లు ఉంచుకొని మేము అన్ని లోన్స్ కూడా చేయడం జరుగుతుంది. సంఘ సభ్యులకు కూడా అనుకూలంగా అన్ని లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరెడ్డి సే నో టు డ్రగ్ క్యాంపెయిన్ ను నిర్వహించారు. షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి పల్స్ స్టేషన్ 2023 వార్షిక సాంస్కృతిక, సాహిత్య, సామాజిక ఫుడ్ ఫెస్టివల్లో కొనసాగింది. 3 ప్రీమియర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహించాయి. సే నో టు డ్రగ్ క్యాంపెయిన్ ను పీరంచెరు నుండి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ వరకు 2 కిలోమీటర్ల ర్యాలీ జరిగింది. సుమారు 2000 మంది వైద్య విద్యార్థులు, వైద్యులు, వైద్య ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో శ్రీనివాసరెడ్డి కమిషనర్ ఆఫ్ పోలీస్ మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్లతో పాటు పౌరులకు డ్రగ్స్ నో చెప్పండి అని విజ్ఞప్తి చేశారు. సమాజంపై ప్రభావాలు ఈ దేశ పౌరులు ముందుకు వచ్చి ఈ ప్రచారంలో పాల్గొనడానికి నైతిక బాధ్యత యొక్క ప్రాముఖ్యతను జోడించారు. Good morning everyone. I am Dr. Nasiruddin from Shadan Institute of Medical Sciences. Today at Shadan Institute of Medical Sciences, along with the Commissioner of Police, Srinivas Reddy sir, 2,000 medical students from all the 3 medical colleges, that is Shadan Institute of Medical Sciences, Dr. VRK Institute of Medical Sciences and Ayan Institute of Medical Sciences. We have taken up a rally
against Say No to Drugs from Shadan Institute of Medical Sciences till Appa Junction and from Appa Junction back to Shadan Institute of Medical Sciences. A 2-kilometer rally in the shape of campaign has been initiated by us in association with Telangana Police and Srinivas Reddy sir. We are extremely thankful to him and to the management of Shadan Institute of Medical Sciences, especially Dr. Sarib Rasool Khan, for initiating this step and coming forward. Thank you so much. ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ వొకేషనల్ కోర్సులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రెండో శనివారం ఆదివారాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. 2 సెషన్లలో ప్రాక్టికల్స్ జరుగుతాయని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 16వ తేదీన ఉంటుందని వెల్లడించారు. మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ ఆలియాస్ రాహిల్ అమీర్ దుబాయ్కి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు తొలుత ముంబైకి, ఆ తర్వాత అక్కడి నుంచి దుబాయ్కి పరారైనట్టు పంచగుట్ట పోలీసులు గుర్తించారు. లుకౌట్ నోటీసు జారీ చేశారు. మరోవైపు సాహిల్ను కేసు నుంచి తప్పించేందుకు 20 నుంచి 25 లక్షల రూపాయల చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి ప్రమాదం జరగగా ఆదివారం తెల్లవారుజామున 4 వ్యక్తులు పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసులతో మంతనాలు జరిపినట్టు అక్కడి సీసీటీవీలో రికార్డైంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. కాగా కేసు నుంచి నిందితుడు సాహిల్ను తప్పించేందుకు ప్రయత్నం చేసిన పంచగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHOను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు. సైబరాబాద్ పరిధిలో 2 ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. KPHP ఇన్స్పెక్టర్ వెంకట్, RGI ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు సస్పెండ్ అయ్యారు. 2 ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ సిపి అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. KPHPలో వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినందుకు ఇన్స్పెక్టర్ వెంకట్ పై వేటు పడింది. భార్యాభర్తల వివాహంలో జోక్యం చేసుకుని ఓ వ్యక్తిని ఇన్స్పెక్టర్ వెంకట్ చితకబాదారు. ఈ వ్యవహారంలో ఇన్స్పెక్టర్ సస్పెండ్ కు గురయ్యాడు. అలాగే ఓ కేసు విషయంలో సరిగా విచారణ చేయనందుకు RGI ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ సిపి అవినాష్ ఆదేశాలు జారీ చేశారు.